ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరము 1వ తారీఖు 1వ నెల నుండి 31/12/2026 వరకు 12 మాసాలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలభైరవ స్వామిని కోరుకుంటాం. మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది. ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు మంచి విద్య, ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం. తులారాశి వారికి 2026 సంవత్సరంలో ఆదాయ వ్యయాలను, వారి యొక్క అదృష్టం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 14. చూడండి విధి ఎలా వక్రిస్తుందో. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, సంపాదన 2 చేతుల్లో ఉంది, అనంతమైనటువంటి ప్రాజెక్ట్స్ మీ చేతిలో ఉన్నాయి, విపరీతంగా డబ్బులు రాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో అంటే ఒక స్థాయి దాటిపోయిన తర్వాత పరిస్థితి ఎలా అయిపోతుందంటే వచ్చేటువంటి ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. కనుక తులారాశి వారు ఈ ఉగాది పండగ నుంచి మీరు అంటే ఈ జనవరి నుంచే అలవాటు చేసుకుంటే ఉగాది పండగ నుంచి మీకు అలవాటు అవుతుంది. కనుక చేసుకోవడం అంటే విందులని, వినోదాలని, ఆర్భాటపు ఖర్చులని, విపరీతమైన ఖర్చులు నివారించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే -9లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక దీనివలన మీరు ఇబ్బంది పడడము, సంపూర్ణమైనటువంటి స్థిరాస్తులలో, చరాస్తులలో ఇబ్బంది పడే పరిస్థితి అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగినట్లయితే ఓర్పు, పట్టుదల, సహనం, నియమము, నిష్ఠ, కఠోర దీక్ష కూడా అవసరం. ఎందుకంటే డబ్బులము చాలామంది సంపాదిస్తాం, చాలామంది ఖర్చు పెడతాం, కానీ వాటిని ఎవరైతే నిలుపుకొని కాపాడుకుంటారో ఆ కాపాడుకోవడమే కఠోర సాధన, దీక్ష. ఇలాంటి కాల సమయ పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా రాజ్యపూజ్యం 6, అవమానం 3. కనుక ఇన్ని రోజులు మీరు ధర్మ మార్గాన్ని అనుసరించారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నారు కనుక శత్రువులు లేకుండా ఉంటున్నారు. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, సెల్ఫ్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా వీలైనంత వరకు సృజనాత్మకత అవసరము. కాలభైరవ స్వామి స్మరణ వలన, కాలభైరవ స్వామి యొక్క దీపం పెట్టడం వలన వీటిన్నిటిని నివారించుకొని తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా మీకు శాంతం కావాలి. కనుక శాంతాన్ని ఇచ్చే శక్తి కాలభైరవుడు ఉంటుంది. కనుక కాలభైరవ స్వామి ఆశీస్సులతో తులారాశి వారికి అంతా జయం కలగాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ఈ 2026 అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి, ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం. ఎన్నడూ లేని విధంగా
ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణీ నక్షత్రము తిథి ఎందున ప్రారంభం అవడం, అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవ్వడము, రోహిణీ నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగంతో ఈ యొక్క 2026 ప్రారంభమవుతుంది. మరొక విషయం అనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది. కనుక మనకు ఉగాది పండగ నుంచి మనము ఆదాయ వ్యయాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క ఆశీర్వచనం, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, గిరి పర్వత ప్రదక్షిణం, ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి ఉంటారు. కనుక ఆ నెలలో ఆ కాళభైరవ స్వామి స్మరణ, అష్టకాన్ని వినడం, కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన ఈ 2026వ సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కనుక ఈ 2026వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా, పూర్ణిమ తిథి యందు నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. అమావాస్య తిథి యందున వాహన ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం.